తెలుగు సినిమా హీరోల గురించి ఈ అక్క ఏమో మాట్లాడుతుంది. ఒకసారి ఆ వీడియో చూడండి, తర్వాత మాట్లాడదాం చెప్పి వేణు సన్నిహితులు చెప్తూ ఉన్నారు. అంటే హీరోలకి ఎస్సీ కులానికి చెందిన పాత్ర అనేసరికి ఎక్కడో కొంచెం నచ్చినట్టుగా అనిపించింది. పైగా డప్పు కొట్టుకోవడం, ఎస్సీ సామాజిక వర్గం, ఎల్లమ్మ తల్లి పూనడం అంటే వీళ్ళకి కాస్త చిన్న చూపు. ఆ హీరోలకి వేరే కమిట్మెంట్స్, హీరోకి ఎలివేషన్స్ కావాలి. అంతేగాని మన పల్లెటూరి కల్చర్ని, సమాజంలో జరుగుతూ ఉన్న ఎస్పెషల్లీ కుల వివక్షతను చూపించే సినిమాల్లో హీరోగా అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆ సినిమా వాళ్ళకి చీప్ అయిపోతుంది, చులకనైపోతుంది. వీళ్ళకి కావాలి. ఎలా? తమిళ హీరోలు మాత్రం ఇలాంటి కథ దొరికితే వద్దనుకుంటూ నటిస్తారు. బట్ మన తెలుగు హీరోలకి మాత్రం ఫ్యాన్స్ని పిచ్చోళ్ళని చేసే కథలే బాగా నచ్చుతాయి. ఒక జై భీమ్, నారప్ప, మాస్టర్, ఆకాశమే హద్దురా లాంటి సినిమాలు మన హీరోలు చేయగలుగుతారా? అక్క మీకు తమిళ హీరోలు ఇష్టమైతే మీ ఇష్టాన్ని చెప్పుకోండి అక్క. అంతేగాని తెలుగు హీరోలను ఎందుకు తక్కువ చేస్తారు అక్క? మీరు చెప్పిన మాటలే నిజమైతే, కుల వివక్ష అన్నది ఉంటే, మరి చిరంజీవి గారు స్వయం కృషి సినిమాల చెప్పులు కుట్టే పాత్ర చేసిండక్క. ఎట్లా చేస్తాడక్క? పోనీ మీరు ఎగ్జాంపుల్ గా చెప్పిరుగా, ఆకాశమే నీ అద్దురా అంటూ అంతకంటే ముందర ఒక పేరు చెప్పారు, నారప్ప అని. కానీ ఆ తమిళ్ల అసురన్, తెలుగులా నారప్ప. ఆ తెలుగులా హీరో ఎవరక్క? వెంకటేష్ గారు. మరి కుల వివక్ష ఉంటే నారప్ప అనే సినిమా వెంకటేష్ గారు ఎట్లా చేస్తారక్క? పోనీ రంగస్థలం సినిమాల రామ్ చరణ్ తేజ్ గారు చేసిన పాత్ర ఏందక్క? పోనీ ఈశ్వర్ సినిమాల ప్రభాస్ గారు చేసిన పాత్ర ఏందక్క? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయక్క. దీన్ని కుల వివక్ష అన్ని కలిపి మిక్స్ చేసి ఒక వార్తం చేయాలని ఎందుకు చూస్తురక్క? ఇంకా దాన్ని తమిళ హీరోలతో పోలుస్తారు. తమిళ హీరోలకి ఒక సినిమాను కరెక్ట్ తీస్తే ధనుష్ గారు ఒక్కడే తీస్తారు. మిగతా హీరోలు ఏం తీస్తారు, ఎందుకు తీస్తారు ఎవరికైనా అర్థమవుతుందా? ఒక్కోళ్ళకి 100 కోట్లు రాలి, ఇప్పటికి ఎందుకు రాలే? వాళ్ళ చూసి తలకాయ ప్లేస్తుంది. వాళ్ళ చరిత్ర అయిన ఒక సినిమా రిలీజ్ చేసారు మణిరత్నం గారి డైరెక్షన్ లో. ఆ చరిత్రను కూడా 2 పాటలుగా తీసిన 2 పాటలలో కూడా సరిగా చూపెట్టలేదు. అలాంటి డైరెక్టర్లు, అలాంటి హీరోలు వాళ్ళని మెచ్చుకుంటూ మన హీరోలని లేదా మన డైరెక్టర్లని ఎందుకు తక్కువ చేయడం అక్క? నాకు అర్థంగా. ఇందులో కుల వివక్ష ఎక్కడ ఉందక్క? నిజంగానే దిల్ రాజు గారు చెప్పినట్టే వాళ్ళకి టైం కుదరక కావచ్చు, లేక ఇంకేదైనా సబ్జెక్టు నచ్చక కావచ్చు, సినిమా ఒప్పుకోలేదు కావచ్చు. దాన్ని తీసుకుని వచ్చి కుల వివక్ష పెట్టి ఒక వీడియో చేసి వైరల్ కావాలని చూడడం ఎంత కరెక్ట్ అక్క? ఒకసారి ఆలోచన చేయండి. చూసే అభిమానులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.